హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరితో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాము. మీ అందరికీ వందనాలండి. చాలా సంతోషము. గడిచిన బుధవారం నుండి ఈ మందిరంలో చూసిన ఉపవాసము ప్రార్థన, ప్రతిరోజు కూడా మందిరాలలో ఉపవాసం నుండి ప్రార్థన జరుగుతూనే ఉంది. అయితే ఈ ప్రార్థనలు జరుగుతూ ఉండగా మనం ఎలా ఉండాలి? మనము కూడా ప్రార్థనలో గడపడం వలన దేవుని శక్తి పొందుకుంటాం, బలము పొందుకుంటాము, దేవుని యొక్క అభిషేకమును మనము పొందుకుంటాము. హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క సువార్తను ప్రపంచంలో ప్రకటించి తర్వాత ప్రతి ఒక్కరికి రోగులను స్వస్థపరుస్తూ దెయ్యములు పట్టిన వారిని విడిపిస్తూ అనేకులకు రక్షణ మార్గం చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆనాడు యూదులైన వారందరూ, వారిలో కొంతమంది పెద్దలు, అధికారులందరూ కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు మీద కొన్ని నిందలు, నేరాలు మోపి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో రక్తం కాచారు, తన ప్రాణం పెట్టారు, తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. ఆయన 3వ దినమున చెప్పిన ప్రకారం పునరుద్ధారుడే లేచాడు. కొన్ని రోజులు ప్రభువు తన శిష్యులకు కనపడ్డాడు, అక్కడున్న ప్రజలందరికీ కనపడ్డాడు, వారితో మాట్లాడారు, వారితో కలిసి ఉన్నారు. తర్వాత యేసు ప్రభు వారు ఆరోహణమై పరలోక రాజ్యము వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, నేను ఎలా వెళ్తున్నాను అలాగే మరలా 2వసారి వస్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఎలా వచ్చారంటే ప్రాణం పెట్టడానికి వచ్చారు. 2వసారి ఆయన ఎలా వస్తాడంటే కోత కొయ్యడానికి వస్తాడు. యేసు ప్రభు వారు తన శిష్యులందరినీ కూడా ఆశీర్వదించి దీవించి, మీరందరూ కూడా సమాధానం కలిగి ఉండండి, పరిశుద్ధాత్మ పొందుకొని మీరందరూ కూడా జీవించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని తన శిష్యులందరికీ చెప్పడం జరిగింది. హల్లెలూయా అని చెప్పాడు. సంతోషము బాగానే ఉంది. ఇప్పుడు శిష్యులందరూ కూడా ఒక ఆలోచన చేశారు. యేసు ప్రభు వారు వెళ్ళిపోయారు. ఆనాడు యేసు ప్రభు నమ్ముకున్నాము, ఆయన శిష్యులను అని ఎవరికైనా తెలుస్తుందనుకోండి, వారిని భయంకరంగా హింసించారు, భయంకరమైన చిత్రహింసలు పెట్టేవారు. అయితే వారందరూ కూడా ఒక రోజు ఏం చేశారంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ శిష్యులందరూ కలిసి ఇంచుమించు 120 మంది ఒక గదిలో కూడుకున్నారు. దేవునికి స్తోత్రములు. ఆ గదిలో కూడుకొని ఏం చేస్తున్నారంటే, చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము
14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూసిన. అక్కడ ఎంతమంది కొడుకున్నారంట? ఒక గదిలో ఎంతమంది కొడుకున్నారు? 120 మంది. 120 మంది కూడుకొని అక్కడ ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఏమని చేస్తున్నారో తెలుసు అక్కడ? ఇప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. ప్రభువా, నాకున్న బలహీనత తీసేయి అని ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకున్న సమస్యలు తీసేయి అని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎవరి కంటపడకుండా మమ్మల్ని కాపాడండి అని ప్రార్థన చేయాలి. ప్రభువా, మాకున్న అప్పుల నుండి విడిపించు అని ప్రార్థన చేయాలి. వాళ్ళు అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసయ్యా, మీ అభిషేకముతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపితే, మీ అభిషేకముతో మమ్మల్ని నింపితే మేము బలవంతులుగా ఉంటాము. హల్లెలూయా. నాడు మనము ఎలా ఉండాలి అంటే బలవంతులుగా ఉండాలి. ప్రార్థనలో బలవంతులు, భక్తిలో బలవంతులై ఉండాలి. ఇన్సుమిన్సు 120 మంది కూడా ఏం చేస్తున్నారు అంటే ఒక చోట కూడుకొని ఏక మనసు. ఏ మనసు అంట? అంటే అందరూ ఏకమయ్యి ఒకే మాట, ప్రభువా, మమ్మలను అభిషేకించగా అని వారందరూ కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు చేస్తూ ఉండగా వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? 120 మంది కూడా ఎలా ప్రార్థన చేస్తున్నారంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. 2వ అధ్యాయంలో పొందాము. 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా బలమైన గాలి వంటి ఆకాశము నుండి దిగి వారి మీద ఏం చేస్తుంటే ఆకాశం నుండి ఒక బలమైనటువంటి ఎందుకు వచ్చింది వారి మీద? వారు ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా వేగముగా ఎందుకు వచ్చింది వారి మీద? వారు కూర్చొని ఉన్న ఇల్లంతయో అకస్మాత్తుగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడేది. వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ దేనితో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడారు. దేనితో నింపబడ్డారు? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వీళ్ళందరూ కూడా ఇలా బయటికి అడుగు పెట్టినప్పుడు మీరు ఎలా ఉన్నారంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడ్డారు. వీరు అగ్నితో నింపబడ్డారు, అభిషేకించబడ్డారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు.
మీరు నడుస్తుంటే మీరు అగ్ని వలె మండుతూ ఉన్నారు. మీరు అగ్ని వలె మండుతూ ఉంటే వీరిని చూడగానే అప్పుడు దెయ్యాలు పారిపోతాయి. దెయ్యాలు చేస్తుంది, పారిపోతుంది. ఎప్పుడు దెయ్యం పారిపోయినాయంటే శక్తివంతులైనప్పుడు, బలవంతులైనప్పుడు. మనం ఎప్పుడైతే బలం కలిగి ఉంటామో అప్పుడే పారిపోతారు. వీళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే నింపబడ్డారు, శక్తితో నింపబడ్డారు. ఏ శక్తి అది? పరిశుద్ధాత్మ శక్తి. మామూలు శక్తి కాదు, తింటే వచ్చిన శక్తి కాదు, తాగితే వచ్చిన శక్తి కాదు. ఇవాళ బలంగా ఉండాలని పాలు తాగుతూ ఉంటారు, బార్లు ఉంటాయి, ఆర్లిక్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. వీటి వల్ల వచ్చిన శక్తి కాదు ఇది. ఈ శక్తి వీళ్ళు ఎలా పొందుకున్నారు? ఈ యొక్క అభిషేకం ఎలా వచ్చింది? ఈ పరిశుద్ధాత్మ ఎందుకు వారిపై దిగి వచ్చిందంటే వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటిగా మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఎక్కువగా ఎక్కడ గడపాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ గడపాలి. ఆనాడు 120 మంది కూడుకొని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది. ఈనాడు నీవు ఎంతమంది ఉంటే అంతమంది కూడుకొని ప్రార్థన చేస్తుంటే వస్తాడు దేవుడు. హల్లెలూయా. బలహీనులమైన మనము బలపరుస్తాడు, శక్తిహీనులుగా ఉన్న మనల్ని శక్తినిస్తాడు, బంధకాల్లో ఉన్న మనల్ని విడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితి నుండి అయినా దేవుడు మనలను తప్పిస్తాడు. ఎందుకు అంటే ఇక్కడ ఒకే ఒక ఆయుధం, ప్రార్థననే ఆయుధం. ఈ ప్రార్థన శక్తి కలిగి ఉన్నారు కాబట్టి అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వారై ఆత్మ వారికి అన్య భాషలతో మాట్లాడసాగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారో నీకు తెలియని భాషలు కలిగిన వాళ్ళు ఉంటారే, వారి ఎదుట కూడా నీ నోట ఆ భాషను దేవుడిస్తాడు. వారికి దేవుడు వాక్యం చెప్పగలవు ఆ భాషలో. అయితే సంఘము మొట్టమొదటిగా పొందుకోవలసింది ఏంటి తెలుస్తుంది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలంటే ఆసక్తి ఉండాలి. పిల్లలు అంటారు తల్లి గారి కానీ మరే ఇది ఇంత ఏంట్రా, అస్సలు ఇది చూసి మేము ఇది చేసే పనులు తట్టుకోలేకపోతున్నాము, కొత్త వస్త్రాలు ఇచ్చుకునేదా కోడీడు ఊరుకోడు నాయన ఆరోగ్యం చూడంటా ఉంటారు. మనం కూడా ఆ శక్తి పొందుకోవాలని ఆరాటపడాలి. ఈనాడు మనకి అన్ని శక్తులు ఉన్నాయి కానీ ప్రార్థన శక్తి లేదు. పరిశుద్ధాత్మ శక్తి కూడా మనం పొందుకోలేకపోతున్నాం. దానికి కారణము ఏంటంటారు? ప్రార్థన ఎందుకు లేదంట? ప్రార్థన ఎందుకు లేదు? ప్రార్థన ఎందుకు లేదంటే మొట్టమొదటిగా ఏ శక్తి లేదంట? పరిశుద్ధాత్మ ఆసక్తి లేదు. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామో లోకంలో ఉన్న శక్తులని నిన్ను చూసి పారిపోతాయి. ఆ శక్తి లేకపోతే శక్తులు ఎందుకు వచ్చి మీద పడతాయండి? ఆ ప్రార్థన శక్తి లేకపోయినా పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడకపోయినా లోకములో ఉన్న శక్తులన్నీ వచ్చి మన మీద
మరి నువ్వే ప్రార్థన శక్తి కలిగి పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉంటే నిన్ను చూసి లోకమున్న శక్తులు ఏం చేస్తాయంట? పారిపోతాయి. అవి పారిపోవాలంటే మనం ఏం చేయాలి? శుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి. చెప్పండి, మనం ఏం చేయాలి? అప్పుడు వరకు వీళ్ళు బయటికి రాలా. దేవుని ఆత్మతో నింపబడేదాకా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేదాకా, ఆ అగ్నితో మండేదాకా వీళ్ళు బయటికి రాలా. ఎప్పుడైతే ఆ అగ్నిని మండుతో ప్రారంభమైందో వారిలో, ఆ శక్తితో నింపబడ్డారో బయటికి అడుగు పెట్టారు. అందరూ బయటకు వస్తుంటే వీరికి కనపడతా, చూసేవారు కనపడుతుంది. అగ్ని వలే మండుతూ ఉన్నారు. అక్కడ అనేక రకములైన ప్రశ్నలు కూర్చోంటే వారి మధ్యలో నిలబడి పేతురు చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకుని కడుపు నింపుకొని కుటుంబాలు పోషించుకుంటున్నటువంటి విద్యలేని పామరుడైనటువంటి పేతురు నిలబడి దేవుని వాక్యము, అక్షర జ్ఞానం లేనివాడు, ఏముందరగాడు, నిలబడి అన్య భాషలో దేవుని వాక్యము ప్రకటిస్తుంటే 3,000 మంది మారు మనసు పొందారు. చెప్పండి కూడా దేవుని 3,000 మంది బాప్తి అక్కడ మారు మనసు పొందడానికి గల కారణము పేతురులో ఉన్న గొప్పతనం కాదు, పేతురు పొందుకున్నటువంటి అభిషేకము, పేతురు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. పేతురు దేవునితో గడిపిన సమయము. అప్పుడు పేతురు నిలబడి మాట్లాడుతుంటే ఎన్ని వేల మంది? 3,000 మంది లక్ష్యం పొందుకున్నారు. దానికి గల ఒకే ఒక కారణం, శక్తి పొందడం. ఈనాడు మనం పొందుకుంటున్నాము. మనం కూడా ఎలా ఉండాలంటే శక్తి పొందుకునే వారిగా. అమ్మా ఒక మాట చెప్తాను, బలహీనంగా ఉండి ఏది సాధించలేము, బలహీనంగా ఉండి నడవలేము, బలహీనంగా ఉండి పని చేయలేము. బలం కలిగి, ఇప్పుడు బలం రావాలంటే, శరీరానికి బలం రావాలంటే ఏం చేయాలి? తినాలి. బాగా నీరసంగా ఉంటే వాడికి ఏం పెడతారు? సెలైన్ బాటిల్ పెడతారు. వెంటనే శక్తి వస్తుంది. అవునా? ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థనలో గడపాలి, దేవుని వాక్యం చదువుకోవాలి. అలా 120 మంది దేవుని వాక్యం చదువుకుంటా మోకాళ్ళ మీద ఉండి అన్ను రేయింబాబులు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తుంటే వారి మోకాళ్ళంట నల్లగా మారిపోయింది. మోకాళ్ళు నల్లగా మారిపోయినాయి. ఎన్ని గంటలు వేశారు రోజుకి? 24 గంటలు కూడా ఎక్కడ గడిపారు? ప్రార్థనలోనే గడిపారు, దేవుడితోనే గడిపారు. అందుకనే వారి మోకాళ్ళు నల్లబడి, వారి మొఖాలు అబ్బా దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ముఖం తెల్లబడాలంటే ఒకటే, లక్ష పడితే తెల్లబడదు, సంతూరు పడితే పడదు, లక్ష స్టాండ్లు పడితే పడదు. ముఖములో వెలుగు రావాలంటే మోషే దేవునితో 40 రాత్రులు 40 పగలు కలిపి గడిపినప్పుడు కొండ మీద నుంచి మోషే కిందకు దిగి వస్తుంటే మోషే ముఖము వెలుగుతూ ఉంది. ఆ వెలుగును చూసినటువంటి ఇశ్రాయేలు వారి నేత్రాలు మూసుకున్నారు. దేవుడి సంగమా, దేవుడిలో గడుపుతున్న నీవు కూడా దేవుడి సన్నిధిలో నుండి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ప్రపంచంలో వెలుగుతున్నటువంటి వ్యక్తిగా కనబడాలి. దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన శక్తి కలిగిన
పలానా సంఘములో ఉన్న వ్యక్తి అంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిన్ను పిలవాలి, నీతో ప్రార్థన చేయించుకోవడానికి. పలానా తల్లి చాలా గొప్ప ప్రార్థన చేస్తుంది, పలానా సహోదరుడు ప్రార్థన చేస్తాడు, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు అనేది పొందుకోవాలి. యేసుక్రీస్తు యొక్క శిష్యుడు పేతురు, ఆ పేతురు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి రండి, ఆ పేతురు ప్రార్థన చేస్తుంటే రోగాలు పోతున్నాయి రండి అని జనము గుంపులు గుంపులుగా వచ్చారు. దేవుడు ఎవరిని తక్కువగా చేయలేదు. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలి అంటే ఒక వ్యక్తి దేవునిలో ఉంటేనే. పేతురు దేవుడితోనే ఉన్నాడు, దేవుడితోనే గడిపాడు. యేసు ప్రభువు ఈ లోకమును విడిచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళినప్పుడు నుండి కూడా ఒక గదిలో వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ ప్రార్థన ప్రతిఫలమే అభిషేకం, ఆ ప్రార్థన ప్రతిఫలమే పరిశుద్ధాత్మ శక్తి. ఈ పేతురు యోహానంట ఒక రోజున శృంగారం అనే దేవాలయం దగ్గర వెళుతూ ఉన్నప్పుడు ఆ గుడిలోకి వెళ్ళి ఆనాడు వారుకున్నటువంటి ఆలోచన ప్రకారం ప్రార్థన చేసుకుంటారు, దేవుని వాక్యం ప్రకటిస్తారు. వారు వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బయట ఆవరణంలో పుట్టినది మొదలుకొని అవిటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడంట. ఆ వ్యక్తి చూస్తున్నాడంట, అబ్బా తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తున్నారు, ఈ రోజు నా పంట పండింది, తెల్లని వస్త్రాలతో వస్తున్నారు, చేతికి మంచి సంచులు కూడా తగ్గిస్తున్నారు అంటే ఏదో ధనవంతులై ఉంటారు, అందుకని ఎంత హోదాగా వస్తున్నారు. మాస్టర్ గారు చూడండి, దేవుడు ఎవరైతే రాజు దొరబిడ్డలాగే ఉంటారు, రాజు బిడ్డలు రాజులాగే ఉంటారు. అలాగే వీళ్ళు అలాగే వస్తున్నారు, మంచి హోదాగా వస్తున్నారు, హోదాగా వస్తున్నారు. వారిని చూసినట్టు బట్టి వీడనుకున్నాడు, ఎన్నాళ్ళకు నా పంట పండింది, నేను ఏదైతే ఆశిస్తున్నానో అది నాకు ఈ రోజు దొరికింది. చూసారా, ఏం ఆశిస్తున్నాడు తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బును ఆశించట్లా, వెండిని బంగారమును ఆశిస్తున్నాడు. ఈ దెబ్బతో నా బ్రతుకే మారిపోతానుకున్నాడు పుట్టోడు. వెండి ఉంది, బంగారం ఉంది అనుకుంటున్నారు, ఎందుకంటే తీసుకున్న వస్త్రాలు అట్లుండేలే, వారి విధానం అలా ఉంది. వారిని చూసి అనుకున్నాడా, నా పరిస్థితి ఈ దెబ్బతో ఎన్నాళ్ళు ఈ చెప్ప, ఎన్నాళ్ళు ఈ శాప, ఇప్పుడు మారిందిలే నా స్థితి అనుకుంటున్నాడు. కానీ వాడు బ్రతుకు మారుతుందంటే వాళ్ళు ఎవరు అంటే దేవుని అభిషేకంతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు, దేవుని శక్తి పొందుకునే వరకు మోకాళ్ళ మీద ఉండి కన్నీరు ప్రార్థన చేసి అగ్నితో నింపబడిన వారు. వారు బయలుదేరి వస్తుంటే వారిని చూసి అనుకుంటున్నాడు, వీళ్ళ దగ్గర వెండి బంగారం ఈ రోజు నేను పొందుకోవాలనుకుంటున్నాడు. అక్కడ రాగానే కూర్చొని అయ్యా అనగానే, రే నువ్వు ఆశిస్తున్నట్లు వెండి లేదు మా దగ్గర, నువ్వు ఆశిస్తున్నావే, నువ్వు ఆశించినట్లు మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము. అనుకున్నాడు, వెండి లేదంట, బంగారం లేదంట, ఇది వచ్చినా ఉంటే దేవునికి స్తోత్రము. వెండి లేదంట, బంగారం లేదంట, మరి ఏముంటాయి? వచ్చినానే ఉంటుంటే అలా ఉంది. మరి పడికట్టు అనుకున్నాడు, ఇదిగో ఆయన వచ్చిన ఈయనకు వచ్చిన చేస్తాడు, నేను కోటేశ్వరుడే, నేను ధనవంతుడైపోతున్నా, నా దరిద్రం పోతుంది.
బా, ఆ వజ్రాలు తీసుకొని వాటిని అమ్ముకొని మంచి హాస్పిటల్కి వెళ్ళి నా కాలు బాగు చేసుకొని మంచి బట్టలు కట్టుకొని త్వరలాగా తిరగాలనుకుంటున్నాడు కుంటోడు. వీళ్ళు అంటారు, ఒరే నువ్వు ఆశించినట్లు మా దగ్గర ఏమి లేదు, వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తామంటే అబ్బా సంపదంతా నాకేం చేస్తారనుకుంటా ఈ రోజుల్లో. దేవుడా నీ మందిరము బయట కూర్చున్నందుకు నాకు ఎంత భాగ్యం ఇచ్చావయ్యా అని దేవుడు స్తుతిస్తున్నాడు. ఈయన బాగా చూస్తున్నాడు. వీళ్ళిద్దరు ఈ కుంటోడు కూడా దేవుణ్ణి బాగా చూస్తున్నాడు. వాళ్ళిద్దరిని శిష్యులిద్దరిని బాగా చూస్తున్నాడు. పేతురును యోహానును ఇద్దరిని బాగా చూస్తున్నాడు. వీడనుకుంటున్నాడు ఇక తీసిస్తారు, వజ్రాలు ఎక్కిస్తారని ఒక ఆరాటంతో చూస్తున్నాడు. ఇప్పుడు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా, ఇప్పుడు వెళ్దామని చూస్తుంటే ఇలా అంటున్నారు, ఆశించినట్లు వెండి లేదు, బంగారం లేదు, నజరేయుడైన యేసు నామములో లేచి నడువ అన్నారండి. వాడు మాట్లాడే మాట ఎందుకు ఈ మాట పలికారంటే దేవుడు అభిషేకం వారి మీద ఉంది, పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడి ఉన్నారు, బలముతో ఉన్నారు, శక్తితో ఉన్నారు. ఈ రోజు వారి మాటలకు దెయ్యాలు వణికిపోతాయి. వారు ఎప్పుడైతే ఈ గుడ్డివాడిని నజరేయుడైన యేసు నామములో లేచి నడమన్నారో వెంటనే తెక్కులు లేచి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనే మనకున్న ప్రార్థనలే ప్రార్థనే మనకున్న శక్తి, ప్రార్థనలే ప్రార్థనే దేవునితో జరిపే సంభాషణ, ప్రార్థనే దేవునితో జరిపే సంభాషణ, ప్రార్థనే మనకు కలిగించు దీవెన, ప్రార్థనే మనకు కలిగించు దీవెన, ప్రార్థనే మనకు శక్తి, ప్రార్థనే పేతురు యోహాను ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామములో లేచి నీవు నడవమని ఆజ్ఞాపించగా వెంటనే అక్కడ భిక్ష పడుకుంటున్నటువంటి ఆ వ్యక్తి లేచి నడవడం ప్రారంభించాడు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని కుంటివాడే కదా, భిక్షగాడే కదా. పగలు 3 గంటల కాలం ఉంది. ఎక్కడికి వెళ్తున్నారంటే పేతురు గారు, యోహాను గారు దేవాలయమునకు వెళ్తున్నారు. దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారంట? ప్రార్థన చేయటం. ప్రార్థన కాలమున ప్రార్థన చేయటానికి పేతురును యోహానును వెళుతూ ఉన్నారంటే అప్పుడు ధైర్యాడు మహానుభావుడు మనుషుడు మోసుకొని తేరి చూస్తున్నారంట. అక్కడ అన్నాడు, మీరు చూడండి 6వ వచనం, అంతటా పేతురు వెండి బంగారములు లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి
ఆయన కుడి చేయ పట్టుకొని లేవనెత్తెను. నజరేయుడైన యేసు నామములో నడుమని చెప్పి నడమని చెప్పగానే ఏం చేశాడు? లేచి నిలబడి ఈ 40 రోజుల ప్రార్థనా కాలంలో మీరు కూడా ప్రార్థనా శక్తి కలిగి ఉందరు కాక. ఆమేన్. ప్రార్థన బలముతో నింపబడి ఉండాలి. ఆమేన్. ప్రార్థన అభిషేకముతో నింపబడి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్న వారిగా ఉండాలి. ప్రార్థన చేస్తుంటే స్థితిగతులు మారాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా చెవులు పారేసుకుని వినాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే మన లోకములో ఉన్న దేవుని ఆత్మని పైకి దిగి రావాలి. ఆ శక్తి పొందుకోవాలి. ఈ శక్తులు కాదు, లోకములో మంత్రశక్తులు ఉన్నాయి, క్షుద్రశక్తులు ఉన్నాయి, చాతబడి శక్తులు ఉన్నాయి, రకరకాలైన శక్తులు ఉన్నాయి. ఇది పరిశుద్ధాత్మ శక్తి. ఈ శక్తి ముందు అన్ని కాలిపోతాయి. మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, రకరకాలైన విక్ష కలిగిన వారు వారి గ్రంథాలు తీసుకొచ్చి ఈ గ్రంథం ముందు నిలబడి తగలబెట్టారు. తెలుసా? అంత పౌరకుడు అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎలా పొందుకున్నారంటే మోకాళ్ళ మీద పొందుకున్నారు. హల్లెలూయా. యేసయ్య అదే చెప్తున్నాడు, మోకాళ్ళ మీదకు వెళ్ళిపోండి, నా శక్తిని పొందుకోండి, ప్రపంచంలో ఉన్న శక్తులన్నింటినీ తరిమి కొట్టండి. పొందాల్సింది శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి ముందు ఏ శక్తి నిలబడదు. నిలబడినా నిలబడు బ్రతకదు. కాబట్టి ప్రియ దేవుని, ఇప్పుడు మనము ఏ శక్తి పొందుకొని ఉండాలి? శుద్ధాత్మ శక్తి పొందుకొని. నెంబర్ 1 ప్రార్థనా శక్తి, నెంబర్ 2 శుద్ధాత్మ శక్తి. ఈ 2 శక్తులు మనకి అవసరము. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకోవాలంటే ముందే శక్తి పొందుకోవాలి. ప్రార్థనా శక్తి పొందుకో. ప్రార్థన శక్తి పొందుకోవాలంటే నువ్వు దానికంటే ముందే చేయాలి. ప్రార్థన చేయాలి. అమ్మా, ఒక చోట ఏక మనసుతో ప్రార్థన ఎడతెగక చేయాలి. ఒక చోట కూర్చొని, అయ్యా శుద్ధాత్మ దేవుడా నన్ను నింపయ్యా అని మనల్ని మనం సరి చేసుకుంటాం. ఈ 40 రోజులు ప్రార్థన కాలంలో, ఈ ఉపవాసము ప్రార్థనలో ఏకీభవిస్తూ మోకాళ్ళ మీద ఉన్న ఆ శక్తిని పొందుకుంటే సంగమా, నీ ఎదుట ఎవరు నిలబడలేరు. దావీదు ఎదుట నిలబడలేకపోయినాడు. దావీదు ఎదుట గొలియాతు నిలబడలేకపోయాడు. దానికి కారణము దావీదు దేవుని ఆత్మ పొందుకున్నాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు. ఆ శక్తి ముందు లోకములో ఉన్న ఆ బలమైన శక్తి దెబ్బకే కూలిపోయింది. అది కూలిపోవడానికి గల కారణం ప్రార్థన శక్తి. దావీదు ఏ శక్తి పొందుకున్నాడు? ప్రార్థనా శక్తి. అవును, ఈ రోజు మనమే పొందుకోవాలని ఆలోచించేద్దాం. ఏ శక్తి కావాలి చెప్పండి? ప్రార్థనా శక్తి కావాలి. పరిశుద్ధాత్మతో. ఓకే, ఈ 2 శక్తులు పొందుకోవాలంటే ఈ మోకాళ్ళు ఏం చేయాలంట? నల్లబడాలి. మోకాళ్ళు నిలబడాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళి ఏం చేయాలి? ఒకసారి కూర్చొని కలిగి దేవుణ్ణి అడుగుతుంటే ఆ ఆత్మ మన మీద దిగి వచ్చినప్పుడు, అమ్మా శరీరం నీరసంగా ఉందంటే ఒక బలహీనంగా అనుకుంటావేమో, ఆత్మ నీ పైకి దిగి వస్తే నువ్వు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో శక్తిగా అది తెలుసా? నీకు తెలియనటువంటి బలం నీలో ఉంటుంది. నీ ఒంట్లో ఉండే నొక్క బయటకు. ఎందుకంటే ఏ శక్తి వచ్చింది? ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వచ్చింది. ఇప్పుడు నీలో ఉన్న బలహీనాత్మ శక్తులను ఏమైంది? బలహీనమైన శక్తులను ఏమైంది? పారిపోతాయి. ఎందుకంటే బలమైన శక్తి వచ్చింది.
నిన్ను ఆ శక్తి నింపుతుంది, ఆ శక్తి నిన్ను బలపరుస్తుంది. కాబట్టి ఈ బలహీన పరిస్థితి ఆత్మగా ఏమైపోతుంది, పారిపోతే. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిని అడుగుదాం. 120 మంది కూర్చొని మోకాలేసి చక్కగా దేవుని అడుగుతున్నారు, అయ్యా నింపు నాయనా, ఈ రక్తముతో మమ్మల్ని కడిగి సరి చేసి మమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడిగారు. అలాగే దేవుడు వారిని నింపాడు. మొట్టమొదటిగా నిలబడ్డాడు. 3000 మంది సంఘమైంది. 3000 మంది రక్షణ పొందుకున్నారు. ఏలి ముద్రగాడు నిలబడితే అన్ని భాషలో మాట్లాడాడు. అప్పాలు రానటువంటి పేతురు నిలబడి దేవుని వాక్యము అన్య భాషల్లో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వారంతా కూడా ఏంటి ప్రభావము, ఇది అదే, ఇది దైవ ప్రభావం అని అందరూ కూడా మారుస్తున్నారు. ఈనాడు ఆసక్తి నీవు నేను మంత్రం పొందుకుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో ఆసక్తి మనమందరం కూడా పొందుకున్నాం. దేవుడు వాక్యము దీవించును గాక. ఆమేన్.